శ్రీ గురుభ్యో నమః. జగద్గురువులు ఆదిశంకరుల శీర్షికన మనం చంద్రమౌళీశ్వరి గురించి తెలుసుకుందాం. దేవీపరమైన స్తోత్ర గ్రంథాలలో మూక కవి చెప్పిన మూక పంచశతికి చాలా గౌరవం ఉంది. మూగవాడొకడు పరమేశ్వరీ కరుణ కటాక్షం చేత మహాకవి అయ్యాడు. ఆయన వ్రాసిందే మూక పంచశతి. దీంట్లో ప్రతి శ్లోకంలోనూ జ్ఞానం చిప్పిల్లుతూ చదువర్లను తన్మయులుగా చేస్తుంది. ఈ గ్రంథంలో కంచి కామకోటి అనే పదాలను దాదాపుగా ప్రతి శ్లోకంలోనూ కనబడతాయి. ఐశ్వర్యమిందు మౌళేరైకాత్మ్య ప్రకృతి కాంచ మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదం పర్యం చకాస్తి నిగమానాం అని ఈ శ్లోకం మూక పంచశతిలోనిదే. దీంట్లో చంద్రమౌళికి ఐశ్వర్యం ఏమిటయ్యా అనంటే అంబికే అని కవి చమత్కారంగా చెప్తాడు. ఈశ్వరుని ఈశ్వరతత్వమే ఆమె. చంద్రమౌళీశ్వరి అనుగ్రహం ఉంటేనే కానీ వ్యాపకుడైన పరమేశ్వరుని తత్వం అవగతం కాదు. ఆమె ప్రకృతి. ఆమె కాంచీక్షేత్రం నడుమన ఉండి అంటే మధ్యలో ఉండి లేజాబిల్లిని తలలో తాల్చి నిగమ తాత్పర్యమో, నిగమాలు అంటే వేదాలు, వేదాల తాత్పర్యమో అనేటట్లుగా అద్వైతామృతం వర్షిస్తూ వెలిసి ఉంది. శంకరాచార్యుల సౌందర్యలహరిలోని ఈ శ్లోకం చూద్దాం. అది అహస్సూతే సవ్యం తవనయన మర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతిరజనే నాయకతయా తృతీయాతే దృష్టి దరదళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివసనిసయోరంతరచరీం అంటే అంబిక 3 కన్నులు కలదానిగా ఇందులో వర్ణించారు. త్రినయనిగా వర్ణింపబడింది. సూర్య చంద్ర అగ్నిలోచని ఆమె. ఆమె ఎడమ కన్ను సూర్యుడై పగటిని, కుడి కన్ను చంద్రుడై రాత్రిని, రెండింటికి నడుమ ఉన్న లలాట నేత్రం రేయింబవళ్లకు మధ్యదైనటువంటి సంధ్యను సృజిస్తూ అరవిచ్చిన బంగారు తామర పువ్వులాగా వెలుగుతూ ఉన్నదని ఆచార్యుల వారు చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? త్వయాహృత్వా వామం వపురపరితృప్తేన మనస శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం అన్నారు. కుటిలశశి చూడాలమకుటం అంటే ఏంటి? తల్లి, నువ్వు ఈశ్వరుని వామభాగం మాత్రమే అపహరిస్తే చాలును అని మొదట్లో అనుకున్నావు. కానీ దీంతో నీ మనసు తృప్తి పడలేదు. తక్కిన సాబాలు కూడా అంటే మిగతా సగభాగం కూడా నువ్వే ఆక్రమించుకుందాము అనుకున్నావు. 3 కన్నులతో ముక్కంటివై, 3 కన్నులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అంటే ముక్కంటికి ఉన్నట్టే తల్లికి ఉన్నాయి. అలాగే ముక్కంటివై ఎర్రని కాంతులను వెదజల్లుతూ ఉన్నావు. నీ 3వ కన్ను చూచి నెలవంకతోడి నీ కిరీటం చూసి ఈశ్వరుడు అని అనుకున్నాను. తీరా చూస్తే శివస్వరూపం అవశేషంగా ఉన్నావు, అంటే పూర్తిగా లేవు. త్రిమూర్తులు సత్వ రజస్తమో గుణోపేతులు. మరో శ్లోకంలో ఆచార్యుల వారు త్రిమూర్తులకు ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదని అంటారు. ఇంకో శ్లోకంలో ఎందుకనంటే అంబ పాదాలకు చేసే పూజ వారి పూజే. ఎందుకని? అందరూ అమ్మ పాదాలకి వంగి వాళ్ళ తలలను పాదాల దగ్గర పెట్టి నమస్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ తల్లి పాదాలకు పూజ చేస్తే వాళ్ళందరి మీద కూడా అక్షింతలు, పూలు, అన్ని పళ్ళు, పూలు అన్నీ పడుతూ ఉంటాయి కదా, అంటే వాళ్ళకు కూడా పూజ చేసినట్టే. అందువల్ల అంబ అడుగుదమ్ములకు చేసే పూజ వారి పూజే. ఆమె అడుగులు మోసే మణిపీఠం కింద ఆమె తల్లి పాదం మణిపీఠం మీద పెట్టుకుంటుంది కదా, ఆ మణిపీఠం కింద ఒగ్గిన దోసెలులే కిరీటములు కాగా, అంటే దోసెళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలాగ వాళ్ళ కిరీటాలు ఉన్నాయట అక్కడ. అంటే తల వంచి నమస్కరిస్తున్నారు, కిరీటాలతో సహా వంచి నమస్కరిస్తున్నారు అందరూ, దేవతలందరూ కూడా. ఆమె ఆజ్ఞకై వేచి ఉంటారు. కాబట్టి ఆమె పాదాల మీద సమర్పించిన పూజా ద్రవ్యాలే వారి తలల మీద కూడా పడతాయి. ఆమెకిచ్చే హారతులు వారికి ముడతాయి. దైవమును తల్లిగా ధ్యానించడమే అంబికా ధ్యానం. అర్జునుడు శ్రీకృష్ణుని స్నేహితునిగా తలిచాడు. యశోదకు కృష్ణుడు బిడ్డడే అయ్యాడు కదా.
రుక్మిణీ సత్యభామలు ఆయనను భర్తగా భావించారు. అందుచేత మనం అంబికను అమ్మగా భావన చేసి ధ్యానిస్తే ఆమె మాతృప్రేమతో మనలను ఒడిలోకి తీసుకుంటుంది. ఏ రూపంతో మనం ధ్యానించినా ఆ రూపంతో వచ్చి అనుగ్రహించే శక్తి పరమాత్మకు ఉంది. పరబ్రహ్మ స్వరూపిణి అయిన అంబిక అమ్మయ్య మనలను ఆదరిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎలా అంటే కాళీ కటాక్షం చేత ఒకడు కాళిదాస్ అయ్యాడు, మరొకడు మూకకవి కామాక్షీదేవి ఉచ్ఛిష్టం తినగా ఆ ఉచ్ఛిష్టమే అమృత లహరి అయి అతని వాక్కులలో ప్రవహించి మూక పంచశతి రూపం దాల్చింది. భగవత్పాదుల మాట వేరుగా చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురు వాంగ్మయం చదువుకోవడానికి, అంటే ఈ ముగ్గురు రచించినటువంటి వాంగ్మయం చదువుకోవడానికి మనకి సంస్కృతం తప్పగా రావాలి, నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే అంబిక వాగ్రూప, ఆమె అకారాది క్షకారాంత వర్ణస్వరూప. ముక్తావళి అనే తర్కగ్రంథంలో ఈ విధంగా చెప్పారు. 2 న్యాయాలు ఉన్నాయట. ఏంటవి? వీచీ తరంగ న్యాయమని, కదంబముకుల న్యాయమని 2 న్యాయాలు ఉన్నాయి, అంటే 2 ఉపమానాలు ఉన్నాయి. అవి వేటి గురించి చెప్పాయి? శబ్దాన్ని గురించి చెప్పబడ్డాయి. ఎలా అంటే గాలికి ఒక అల లేస్తుంది, దాన్ని తాకడం వల్ల ఇంకో అల పుడుతుంది, దానికి ఇంకొకటి, అలా అలలు ఒకదాని వెనకాల ఒకటి వస్తూ ఉంటాయి. ఇలా ఒడ్డు వరకు ఒక అల తర్వాత వరుసగా ఇంకొక అల పుడుతూ ఉంటుంది. దీనిని ఏమంటారు? గాలి అల అన్నమాట. దీన్ని వీచి తరంగ న్యాయం. వీచి అంటే గాలి, తరంగ అంటే అల, అంటే గాలి అలల న్యాయం అంటారు. అంటే ఆ శబ్దం అలా వస్తుంది. గాలికి వచ్చేటప్పుడు ఆ గాలి శబ్దం ఎలా వస్తుంది? అలా తరంగాల్లాగా వస్తుందిట. దీన్నే వీచి తరంగ న్యాయం అంటారు. శబ్దం పుట్టి ఒక స్పందన తర్వాత మరొక స్పందన వచ్చి చెవికి తగులుతూ ఉంటుంది. ఒక రీసౌండ్ లాగా వస్తుంది చూడండి. ఆ సౌండ్ ఎలా వస్తుంది? అలా వస్తూనే ఉంటుంది. ఎలా అంటే ఇవి కడిమి మొగ్గలన్నీ ఒకే ఒక్కసారి విచ్చుతాయట. దీన్నే కదంబముకుల న్యాయము అంటారట. వెనుకటి న్యాయానికి ఇది విపరీతం, అంటే దానికి దీనికి సామ్యం లేదు, విపరీతం. ఆకాశంలో ఎన్నో స్పందాలు ఎన్నో ఉన్నాయి, కడిమి మొగ్గలాగా ఒకే ఒకసారి పుడతాయి. ఆ శబ్దాన్నే అక్షరాలని మాతృకలని అంటారు. తల్లి మాతృకావర్ణ స్వరూపిణియే. శ్యామలా దండకంలో కాళిదాసు అంబికను సర్వవర్ణాత్మికే అని కదా సంబోధిస్తాడు. అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు ఆయా మంత్రదేవతలకు సంబంధించిన అక్షరాలు మనం చెప్తాం. అంటే ఆ మంత్రదేవత ఆయా అక్షర స్వరూపిణి అయి ఉంది అని భావం అన్నమాట. ఆ లోకమాతకే పరాశక్తి అని పేరు. ఆమె కటాక్షం ఎట్టి వానినైనా సరే ఆకాశానికి ఎత్తేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. నాదబిందు కళాస్వరూపిణి వేదమాత అయినటువంటి అంబికను భక్తిపరంగా అభేదంగా ధ్యానించాలి. సౌందర్యలహరిని గురించి ఈ కింద ఒక కథ మనకి జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. అదేమిటి అంటే, ఒకసారి ఆచార్యుల వారు కైలాసం వెళ్ళి 5 శివలింగాలను తెచ్చారు. అందులో ఒక లింగమే చంద్రమౌళీశ్వరుడు. కైలాసంలో ఈశ్వర సన్నిధిని మంత్రశాస్త్రం ఉంది. దానిని తీసుకుని వచ్చేటప్పుడు నందికేశ్వరుడు ఆచార్యుల వారిని అడ్డగించి లాక్కోవడంలో కొంత భాగం మాత్రమే ఆచార్యుల వారికి దక్కింది. దాంట్లో 41 శ్లోకాలు మాత్రం ఉన్నాయి. 59 శ్లోకాలు ఆచార్యుల వారు స్వయంగా రచించి పూర్తి చేశారట. మనకి ఇంకా తైత్తరీయోపనిషత్ ఏమని చెప్తుంది? మాతృదేవో భవ పితృదేవో భవ అని బోధించింది. ఒక్క జన్మలో ఏర్పడ్డ అమ్మనే దేవతగా చూడమని ఉపనిషత్తు ఉపదేశిస్తే, ప్రతి జన్మలోనూ మనకు అమ్మగా ఉండే అంబిక మాట వేరే చెప్పాలా? సొంత తల్లికి ఎంత సంతానం ఉన్నా 5, 6 కంటే మించరు కదా. పోనండి, ఇంకా కొంతమంది ఉంటారు అని అనుకుందాం. ఆ తల్లియో, అంటే ఎంతమంది పిల్లలు కలిగి ఉంటారో ఆ తల్లే అందరికీ తల్లి. అందుచేత మనకు అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్క మానవలోకంలోనే కాకుండా పశు పక్షి కీటకాది ప్రపంచంలోనూ కూడా ఉన్నారు. తల్లిని దైవంగా తలించమని చెప్పడం చేత అలా తలచడానికి వీలవుతుంది అని మనం తెలుసుకోవాలి. అది దీని అర్థం. అందువలన సౌందర్యలహరి అసమానమైనటువంటి మంత్రశాస్త్రంగా పరిగణింపబడుతోంది. ఎందుకంటే అంత గొప్పది సౌందర్యలహరి.
ఏ ఒక్క శ్లోకం చదువుకున్నా ఆ శ్లోకానికి ఇచ్చే ఫలితాన్ని నిజంగా లహరిలానే ఆ అంబిక కరుణిస్తుంది. కైలాసం నుంచి మంత్రశాస్త్రం పూర్తిగా రాకపోవడం కూడా ఒక అదృష్టమే. ఎందుకని? లేకపోతే ఆచార్యుల వారు పూర్తి చేసిన శేషభాగాన్ని చదివే భాగ్యం మనకి ఎక్కడ దక్కేది కాదు కదా. ఒక విధంగా మన అదృష్టవంతులమే. ఆచార్యుల వారు వ్రాసినటువంటి శ్లోకాలు ఏ విధంగానూ తీసిపో. మొదటి భాగం మంత్రశాస్త్రం, రెండవది ఆనందం కలిగించే స్తవం. అందులోది మరొక శ్లోకం. అదేంటంటే, విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే స్త్వయారబ్దే వక్తుం చలిత శిరస సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవం నిజాం వీణాం వాణి నిచులేతి చోళేన నిభృతాం. అంటే అంబిక సన్నిధిలో సరస్వతి వీణ వాయిస్తూ ఉంది ఒకసారి. ఆ పాట ఎవరిని ఉద్దేశించి పాడుతోంది? ఆ తల్లి పశుపతిని గూర్చి పాడుతోంది. పశుపతిని గూర్చి త్రినయనుని గూర్చిన వీణాలాపన అంబికకు మిక్కిలి ప్రేమైంది. ఎందుకంటే తన భర్త శివుడు ఆ ఈశ్వరుని గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఆ తల్లికి ఆనందం అన్నమాట. అది అంబికకు ఎంతో ప్రీతికరమైంది. అవన్నీ తెలుసు కాబట్టే, అంటే సరస్వతి సర్వజ్ఞ కాబట్టి అంబికకు ఏది ప్రియమో దాన్నే పాడుతుంది. శ్రోతల ముఖభావాన్ని బట్టి గాయకులకైతేనేమి వక్తలకైతేనేమి ఉత్సాహమో నిరుత్సాహమో కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సభలో ఉన్నప్పుడు స్టేజి మీద, ఆ వేదిక మీద ఒక గాయకుడు కానీ, నాట్యం చేసేవాళ్ళు కానీ, హరికథ చెప్పేవాళ్ళు కానీ, ప్రసంగం చేసేవాళ్ళు కానీ, ఉపన్యాసం చేసేవాళ్ళు కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ కింద కూర్చుని వినే శ్రోతలందరూ వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. కొందరు చాలా బాగుంది అని సంతోషంగా తల ఊపుతూ ఉంటే వాళ్ళకి ఇంకా సంతోషం వచ్చి మరింత హుషారుగా చెప్పగలుగుతారు. ఈ కూర్చున్న వాళ్ళు నిద్రపోతున్నట్టుగా ఏదో విన్నట్టుగా కూర్చుంటే వాళ్ళకి నిరుత్సాహం వచ్చి వాళ్ళు చెప్పాలనుకున్నది ధైర్యంగా చక్కగా చెప్పలేకపోతారు. అందుకని ఏంటి అంటే ఇందులో మనకి చెబుతున్నది ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచాలి, విని తెలియపరచాలి. శ్రోతలకి వాళ్ళు చెప్పింది ఆనందంగా ఉందా లేదా, అర్థమైందా లేదా అన్న విషయాన్ని చెప్పాలి అని చెప్పి ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. అందుచేత శ్రోతలు రంధ్రాన్వేషణ చేస్తూ తమ అభిప్రాయం దాచిపెట్టుకోవడం ఉచితం కాదు. వీళ్ళేదో పాడారులే, వీళ్ళేదో చెప్పారులే అని అంటూ, అదే రంధ్రాన్వేషణ అంటే. ఇంతకన్నా గొప్పగా పాడేవాళ్ళు ఉన్నారు, ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇంతకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంతకన్నా ఇలాగా రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ రంధ్రాన్వేషణ చేస్తూ తమకి ఇష్టం ఉన్నా కూడా, అది బాగా చెప్పారన్నా కూడా కొంతమందికి చెప్పడానికి ఇష్టం ఉండదు. వాళ్ళు బాగా కొంతమంది నిర్మోహమాటంగా చక్కగా చెప్తారు. ఏమండి మీది బాగుంది, మీది బాగాలేదు, లేదు పలానా చోట మీరు ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది అని కొంతమంది చక్కగా చెప్పగలుగుతారు, విమర్శనాత్మకంగా చెప్పగలుగుతారు. కొంతమంది కొట్టినట్టు చెప్తారు, కొంతమంది ఉన్నట్టు చెప్తారు, కొంతమంది చెప్పకుండా ఇలా రకరకాలు ఉంటారు కదా. అందుకని ఏం చెప్తున్నారు, శ్రోతలు రంధ్రాన్వేషణ చేస్తూ తమ అభిప్రాయం దాచిపెట్టుకోవడం ఉచితం కాదు, అది తెలియచెప్పాలి. ఔచిత్యం ఎరిగిన అంబిక ఏం చేస్తుంది? ఆ తల్లి సరస్వతీదేవి వీణ వాయిస్తోంది కదా, ఆ తల్లి వింటోంది కదా. ఈ విషయం సభా మర్యాద తెలుసు కాబట్టి ఆ తల్లి ఏం చేస్తోంది? ఆ ఔచిత్యం తెలిసినటువంటి అంబిక ఆమోద సూచికంగా శిరకంపన చేస్తూ భలే భలే అని అనడానికి ఉపక్రమిస్తూ ఉంది. అండ్ ఎవరైనా ఆనందంగా పాట పాడుతున్నా, ఏదైనా మనకి ఇష్టమైనటువంటి ఉపన్యాసం చెప్తున్నా తల ఊపుతాం కదా, ఆ తల ఊపుతూ ఆ అంబిక కూడా ఈ సరస్వతి పాట వీణ వాయిస్తుంటే ఆ వీణ పాట వింటూ తల ఊపుతూ భలే భలే అని అనడానికి ఉపక్రమిస్తూ ఉందిట. అలా పూర్తిగా భలే అని పూర్తిగా అనకుండానే ఆ అంబిక యొక్క గళ మాధుర్యంలో ఈ వాణి అంటే సరస్వతి వీణలోంచి బయలుదేరేటటువంటి ఈ మాధుర్యమైన వీణానాదంలో లయమైపోయిందిట. ఎవరిది? సరస్వతి వీణానాదంలో లయమైపోయింది అంబిక యొక్క గొంతు. ఆ గొంతులో నుంచి వచ్చిన భలే అన్నమాట. అది కూడా ఇంకా పూర్తిగా చెబుదాము అని అనుకుని మొదలుపెట్టింది ఆ కొంచెమే అంత మాధుర్యంగా ఉందిట. దాంతో సరస్వతీదేవి సిగ్గుపడిపోయి వీణను నిచులయతి చోళేన నిభృతం, తన పమిట కెంగుతో తన వీణని కప్పేసుకుందిట. అంటే వీణకు గవిసెను తొడుగుతూ ఉందిట.
అంటే దాన్ని కప్పేసుకుంది. ఇంకా నా వీణ ఎందుకు పనికిరాదు, నా వీణానాదం ఆ తల్లి కంఠ మాధుర్యం ముందు ఎందుకు పనికిరాదు అని సిగ్గుపడి తన పమిట కొంగుతో ఆ వీణని కప్పేసుకుందిట. ఎంత అద్భుతమైనటువంటి మాటని మనకి శంకరాచార్యుల వారు దీని ద్వారా ఇచ్చారు. ఇదే మాటని మూక శంకర్లు ఏమని చెప్తున్నారు? కలమంజుల వాగనుమిత గళపంజర గత శుక్ర గ్రహోత్కంఠత్యాత్ అంబరదనాంబరంతే బింబఫలం శంబరారిణాన్యస్తం అన్నారు. అంటే ఈ శ్లోకంలో ఎలా ఉందిట? అంబిక యొక్క గళం పంజరంగాను, గళ రవం చిలుకగాను చెప్పబడింది. అంబిక మోవి దొండపండు అని చెప్పబడింది. చిలుకలకు దొండపండ్లంటే ఇష్టం. గళరవం చిలుక కదా, దొండపండ్లంటే ఇష్టం. అంబికా గళరవం అనే చిలుకను ఆకర్షించడానికి గళపంజరం మందు ఉన్నటువంటి మన్మధుడు దొండపండు అక్కడ పెట్టాడా ఏంటి చెప్పమా అనేట్లుగా అంబిక యొక్క అధరం ఉంది అని చెప్పి మూకశంకర్లు వర్ణించారు. ఇంకా ఏం చెప్తున్నారు? చేటీ భవ నిఖిల ఖేటీ కదంబ వనవాటిషు నాకీపటలీ కోటీర చారుతర కోటి మణికిరణ కోటి కరంబిక పద పాటీర గంధ కుచ సాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత ఘోటీకులాధధిక ధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతాం అన్నారు. అంటే ఇది ఎలా ఉందిట? దేవతా స్త్రీల కిరీటాల మణికాంతులు అంబికాచరణాలకు నివాళి ఇస్తున్నాయా అన్నట్టున్నాయట. ఆమె తాంబూల రసం గుర్రపు వడిని మించిన వడితో కవితలల్లే శక్తిని ఇయ్యగలదు అని కాళిదాసు రాస్తాడనమాట. అటువంటి సర్వమంగళ ప్రదాయిని లోకమాత చంద్రమౌళీశ్వరి చరణములు ధ్యానం చేస్తే ఆనంద లహరులలో మనం తేలి ఆడగలమని అంటే అది అసత్యమా? కాదు కదా, సత్యమే. కనుక ఆ చంద్రమౌళీశ్వరి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.